భారత సాంప్రదాయం గురించి మనం మాట్లాడితే చాలా వరకు కూడా ఇక్కడ మహిళకి ఫ్రీడమ్ ఉండదు, లేకపోతే ఇక్కడ మహిళ సప్రెషన్ కి గురైంది, ఇలాంటి నెరేటివ్స్ ఏదైతే అనాదిగా బిల్డ్ చేశారో ఇండిపెండెంట్ ఉమెన్ ఎలా ఉంటారో చెప్తాను. ఇఫ్ యూ టేక్ రాణి రుద్రమాదేవి, షీ వాజ్ ఎన్ ఇండిపెండెంట్ ఉమెన్. ఆ రోజుల్లో ఈ భారతావనిలో ఈ యొక్క భారతదేశంలో అనేక మంది వీర వనితులు వీరోచితంగా ఇండిపెండెంట్ గా అన్ని అటు కుటుంబాన్ని, తన రాజ్యాన్ని, తన రాజ్య ప్రజలని అన్ని రకాలుగా శక్తితో, సామర్థ్యంతో, తన తెలివితేటలతో చాకచక్యంగా తన ఫ్రీడమ్ ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ అటు తన కుటుంబాన్ని, దేశాన్ని రక్షించిన వీర వనితలు పుట్టిన భారతావనిది. అది ఫ్రీడమ్, అది ఇండిపెండెన్స్. అనేక మంది ఉన్నారు. ఈస్ట్ ఇండియా బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు గడగడలాడించిన నారీమణులు ఉన్నారు. కేవలం ఆడవాళ్లే, రాణులు, వాళ్ళు గడలాడించి తరిమి కొట్టిన వాళ్ళు ఉన్నారు. ముఘల్స్ తో వీరోచితంగా పోరాటం చేసి తరిమి కొట్టిన వీరవనితలు ఉన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరవనితలు ఉన్నారు. ధర్మం కోసం నిలబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేరు చెప్తే ఈ రోజుకి కూడా తరతరాలైనా, ఇన్ని వందల సంవత్సరాలైనా కూడా ఇండిపెండెంట్ ఉమెన్ ఎలా ఉండాలి? నా దృష్టిలో ఇండిపెండెంట్ ఉమెన్ అంటే క్వాలిటీస్. ఇటువంటి వితండంగా మనం ప్రవర్తించడం, లేకపోతే మన సంస్కృతికి, ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం ఇండిపెండెన్స్ కాదు, ఫ్రీడమ్ కాదు. హౌ డు యూ డిఫైన్ ఫ్రీడమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు నా దృష్టిలో ఫ్రీడమ్ అంటే అంతమంది మహిళలు వేదిక్ పీరియడ్ నుంచి మొన్న బ్రిటిష్ వారు అండర్ లో ఉన్నప్పుడు, తర్వాత ఈవెన్ స్వాతంత్ర సమరంలో కూడా అనేక మంది ఇండిపెండెంట్ ఉమెన్ ఫ్రీడమ్ తో, అన్ని రకాల వాళ్ళకున్న ఫ్రీడమ్ తో ఇండిపెండెంట్ ఉమెన్ దేశం కోసం పనిచేశారు, చరిత్రలో నిలిచిపోయారు, చరిత్రను సృష్టించారు. వీళ్ళు కదా ఇండిపెండెంట్ ఉమెన్ అంటే. రీసెంట్ గా హెర్ చాయిస్ అని చెప్పేసి కూడా కొన్ని హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితి యమునా పాఠక్ గారు. కాకపోతే అదేంటి హ్యాష్ ట్యాగ్ అని మనం ఓపెన్ చేస్తే ఒక చున్నీ తీసేసి ఉండడమో, లేకపోతే ఇంకొక రకంగా డ్రెస్ వేసుకోవడము, ఇవి మాత్రమే మా చాయిస్ అన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. పాలు తాగే పసికందులను తన భుజానికి కట్టుకొని వీరోచితంగా పోరాటం చేసిన వాళ్ళు హీరోయిక్ ఉమెన్. నాకైతే చున్నీ తీసేసిన వాళ్ళు, లేకపోతే వాళ్ళ చీరలు తీసేసిన వాళ్ళు కాదండి. వాళ్ళు కాదు, డెఫినెట్ గా కాదు, ఖచ్చితంగా కాదు. ఏదన్నా అనుకోనియండి, ఖచ్చితంగా కాదు. పాలు తాగే పసిబిడ్డలను గట్టిగా పట్టుకొని ఆ బిడ్డలకు లాలిస్తూ అక్కడ శత్రువుని ఓడిస్తున్న ఘనత ఇండిపెండెంట్ ఉమెన్ ఆఫ్ ఇండియా భారత్ కు ఉంది. వీళ్ళు ఇండిపెండెంట్ ఉమెన్, ఫ్రీడమ్. మనం ఇప్పటి నుంచి ఇండిపెండెంట్ ఉమెన్ అంటే నిజంగా ఫ్రీడమ్ అంటే ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడదాం. వీళ్ళంతా ఇండిపెండెంట్ చాయిస్ అంటే ఏం చెప్తారు? తన ఇష్టం, మహిళ ఇష్టం, తన పర్సనల్ చాయిస్ అంటే పర్సనల్ చాయిస్. ఇప్పుడు యాజ్ లాంగ్ యాజ్ ఇట్ డజంట్ డిస్టర్బ్ సోషల్ ఫ్యాబ్రిక్, సోషల్ ఫ్యాబ్రిక్ ని డిస్టర్బ్ చేయనంత కాలం ఎవరి ఇష్టం వాళ్ళది. మీ ఇష్టం మీది, నా ఇష్టం నాది. ఎవరి ఇష్టమైనా మనందరికీ ఉంది, మనందరికీ కూడా కాన్స్టిట్యూషనల్ రైట్ అది. కాకపోతే యాజ్ లాంగ్ యాజ్ వి డోంట్ డిస్టర్బ్, మనం ఏదైతే సామాజికంగా ఒక కట్టుబాట్లు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా ఉంటాయి. ఈ దేశానికే కాదు, ప్రపంచ దేశాలు అన్ని దేశాలకి కట్టుబాట్లు ఉన్నాయి. ఎలాంటి బయటకు వెళ్లి దేశాలు చేయండి, నాకు ఫ్రీడమ్ ఉంది, నాకు ఉంది అంటే మీకు నెక్స్ట్ జరిగే పరిణామం మీరు చూడండి. అక్కడ ఈవెన్ వెస్టర్న్ కంట్రీస్ లో యూ కెనాట్ జస్ట్ డూ ఇట్. మీకు ఏదో పిచ్చపచ్చగా మీరు ప్రవర్తించలేరు. మీరు లా ఆఫ్ ద ల్యాండ్ గౌరవించాల్సిందే. లా ఆఫ్ ద ల్యాండ్ ఏం చెప్తుందో వినాల్సిందే. లా ఆఫ్ ద ల్యాండ్ లో ఎటువంటి కట్టుబాట్లు ఉన్నాయో మీరు పాటించాల్సింది. అండ్ సోషల్ కట్టుబాట్లు, అన్ని దేశాలలో కాన్స్టిట్యూషనల్ కట్టుబాట్లతో పాటు మనకి సామాజిక కట్టుబాట్లు ఉంటాయి. అది మన దేశంలో ఫ్రీడమ్ ఎక్కువగా ఉందా, ఎక్కువ అయిపోయిందా? ఎక్కువ అయిపోయింది. కట్టుదిట్టం చేయలేని ఒక ఫ్రీడమ్ ఏమైపోయిందంటే ప్రాబబ్లీ ఏదో కన్న బిడ్డలు తప్పు చేస్తే తల్లిదండ్రులు కడుపులో పెట్టుకున్నట్టు ప్రభుత్వాలు ఉపేక్షిస్తున్నాయి. నాకు తెలిసి ప్రభుత్వాలు ఇంకా అటువంటి పాత్ర పోషించక్కర్లా. ఎవరైతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎలాంటి వారైనా, ఎటువంటి వారైనా, ఎంతటి వారైనా కూడా సోషల్ ఫ్యాబ్రిక్ ని ఈ రోజు అస్తిత్వాన్ని, భారతీయ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారో, వారి వాడుక భాషకు ద్వారా కావచ్చు, వారు ఏదైతే వారైతే చూపిస్తున్నారో కావచ్చు, ఇటువన్నిటి కూడా ఎవరైతే వాళ్ళు ఇచ్చేస్తున్నారో వాళ్ళందరి మీద లీగల్ యాక్షన్ తీసుకోవాల్సిందే. ఎప్పుడైతే చేస్తామో, ఎందుకు బయట దేశాల్లో వెళ్తే చచ్చినట్టు మనం వాళ్ళు చెప్పినట్టే వింటాం. మనకి నచ్చకపోతే మన ఫ్రీడమ్ తొక్కాయం మనడం. అక్కడ వి డోంట్ టాక్ ఎనీథింగ్ లైక్ దట్. యూ హ్యావ్ టు గో బై లా ఆఫ్ ల్యాండ్. యూ కెనాట్ డూ. మీరు పిచ్చ వీడియోస్ తీసి బయట పెడితే ఊరుకుంటారండి అక్కడ? ఇఫ్ ఇట్ ఈస్ అబ్జెక్షనబుల్, ఇఫ్ ఇట్ ఈస్ డిస్టర్బింగ్ ద సోషల్ ఫ్యాబ్రిక్ అంటే వాళ్ళ పట్ల చట్టపరమైన శిక్షలు ఉంటాయి, వాళ్ళ పేరు చర్యలు ఉంటాయి వాళ్ళది. సో అండర్స్టాండ్ దిస్. కాబట్టి ఇక్కడ ఏమంటున్నానంటే కొంత వివేకంతో
కొంత వివేకంతో మనం విజ్ఞానవంతులు అవ్వక్కర్లేదు, బేసిక్ కామన్ సెన్స్ ఇది. మనం ఎట్లా ప్రవర్తిస్తున్నాము అంటే నాకు తెలిసి బయటకు వెళ్తూ ఉంటే చిన్నపిల్లలతో ఆ మధ్యన ఒక పోస్టర్ కూడా సెమీ న్యూడ్ పోస్టర్ ఉంటే చిన్నపిల్లలు అడుగుతా ఉన్నారు, ఏంటి బట్టలు వేసుకోలేదా, ఆ అమ్మాయి బట్టలు వేసుకోలేదా అని. అంటే పోస్టర్ చూసి ఎంత దారుణం అండి ఇది. పిల్లలు అడుగుతుంటే వాళ్ళకి తెలియదు కదా, సో వాళ్ళు ఇదేంటి అనే దాని మీద ప్రశ్నిస్తుంటే ఎటుపోతున్నా మన సమాజం విచ్ఛిన్నమయ్యే ప్రయత్నం ఎవరు చేసినా వాళ్ళు దోషులే, వాళ్ళు ఖచ్చితంగా దోషులే. వారు ఎలాంటి వాళ్ళైనా, సెలబ్రిటీస్ అని చెప్పుకున్న వాళ్ళైనా వాళ్ళు దోషులే. వాళ్ళ మీద చట్టపరమైన శిక్ష వాళ్ళకి తప్పకుండా పడాల్సిందే. రైట్. శేఖర్ భాష గారు, దేశంలో ఫ్రీడమ్ ఎక్కువైపోయింది అని చెప్పి యమునా పాఠక్ గారు కూడా ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు ఈ ఫ్రీడమ్ కి సంబంధించి, భారతీయ న్యాయ సంహితకు సంబంధించి ఏం చెప్తారు? ఇలా భారతీయ న్యాయ సంహితలో భారతీయత ఎక్కడుందండి? మన భారతీయ న్యాయ సంహితలో మీరు ఒక చిన్నది చెప్తాను. 493 సెక్షన్ ఇంతకుముందు అది మార్చి 69 పెట్టారు బిఎన్ఎస్. ఏంటంటే ఒక అమ్మాయి ఒకవేళ అబ్బాయితో లివిన్లో ఉండి సడన్ గా నాకు నువ్వు వద్దు పో, నేను బ్రేకప్ చేసుకుంటా, నాకు నీకన్నా బెటర్ వాడు దొరికాడు అని చెప్పి అంటే ఎటువంటి శిక్ష లేదు. అదే అబ్బాయి అంటే నీకు 10 ఏళ్ళు జైలు శిక్ష. కాబట్టి యూ ఆర్ బౌండ్ టు బీ విత్ హర్, యూ హ్యావ్ టు టేక్ హర్ డ్యూటీ. కానీ ఇక్కడ అమ్మాయిల విషయంలో ఏంటంటే నువ్వు ఎన్ని బ్రేకప్లు అయినా చేసుకో, నువ్వు ఏమైనా చేసుకో, నీకు ఏ రకమైన శిక్ష లేదంటే మనం ఎలా తీసుకెళ్తున్నాం మన అమ్మాయిల్ని. మన ఎంతగానో రెస్పెక్ట్ చేసుకునే మన భారతీయ మహిళలకి మనం ఇటువంటివి నేర్పిస్తే వాళ్ళు ఎలా తయారవుతారు? ఇంకొకటి, మేడం ఇందాక అడిగారు శివాజీ గారు ఇప్పుడు ఎందుకు ఇది చేస్తున్నారు, ఫస్ట్ నుంచి ఎందుకు చేయలేదని. ఆయన ఇప్పుడు కూడా ఏం చేయగలరు? మహా అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట, ఆయన బాలకృష్ణ కాదు, చిరంజీవి కాదు, ఆయనకు అంత స్టేచర్ లేదు. సరే బిగ్ బాస్ లో ఆయన వచ్చారు, తర్వాత ఇప్పుడు బిగ్ బాస్ చేసుకున్నారు, కొంత రీజనబుల్ ఇమేజ్ ఉన్న ఆయన స్థాయిలో ఆయన ఫైట్ చేయడం ఇప్పుడు చేయొచ్చు. బట్ ఆయన వచ్చిన వెంటనే ఎందుకు చేయలేదంటే మేబీ సినిమాలో వచ్చి సార్ ఆ అమ్మాయి బట్టలు నాకు నచ్చలేదు, నువ్వెవడరా చెప్పడానికి అంటాడు ప్రొడ్యూసర్, మూసుకొని నీకు ఇచ్చిన రోజు నువ్వు చేయి అంటాడు వచ్చినప్పుడు. సో మన స్టామినా కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఎవరైనా సరే హీరోయిన్లు కొత్తగా వచ్చినప్పుడు నేను బతుకుదేవుడా, నేను ఏదో ఒకటి సాధించాలి అని చెప్పి దానికోసం దేనికైనా సరే బరి తెగించే సిచ్యువేషన్ రాకూడదు. అలా రాకుండా ఉండాలంటే మన పేరెంటల్ వాల్యూస్ కానీ టీచర్స్ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దు. డబ్బుల కోసం ఒళ్ళు అమ్ముకోవడం అన్నంత నిజమైన పని లేదు అని నేర్పించండి చిన్నప్పటి నుంచి. అలాగే మ్యామ్, ప్రధానంగా ఈ మధ్య ఏ వ్యవహారం జరిగినా కూడా పురుష అహంకారం లేదంటే పురుషులతో కంపేర్ చేసుకోవడం, ఆ కంపేర్ చేసుకొని దాన్నే గొప్పగా చెప్పుకోవడం చాలా విషయాల్లో ఇది ఒక ట్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితి. తప్పు ఎవరు చేసినా ఒకటే కదా, ఏ జెండర్ అయినా సరే. రీసెంట్ గా జరిగినటువంటి కొన్ని ఇష్యూస్ మనం చూసాం. ఏవైతే మహిళలు భర్తను చంపేసినటువంటి ఉదంతాలు కావచ్చు, బిడ్డలను చంపేసినటువంటి ఉదంతాలు కావచ్చు, ఇటువంటి ఎవరి దగ్గరైనా మాట్లాడితే చాలా నార్మల్ గా గతంలో మీరు చేయలేదా, ఇప్పుడు ఇది మా టర్న్ అనే రకంగా మాట్లాడే స్టేజ్కి వచ్చినటువంటి పరిస్థితి. తప్పండి. ఫర్ మీ ఇఫ్ యూ లుక్ ఎట్ మీ, ఒక పెయిన్, ఒక శారీరకంగా ఒక పెయిన్ కావచ్చు, ఇమోషనల్ పెయిన్ కావచ్చు, ఇట్ ఈస్ సేమ్ ఫర్ మెన్ అండ్ విమెన్. సో దాన్ని మనము నువ్వు జెండర్ వేరు కాబట్టి ఇలా అని. సో అధిక సంఖ్యలో ఆడవాళ్లకి అరాచకాలకు గురవుతున్న మాట వాస్తవం అయినప్పటికీ కూడా మగవాళ్ళు కూడా సఫర్ అవుతున్న పరిస్థితి నంబర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇందులో మీరు అప్పుడు చేశారు కాబట్టి ఇప్పుడు మేము చేస్తాం అనడం చాలా తప్పు. అది ఒక సాడిస్టిక్ వ్యూ, అది నేనైతే అసలు ఒప్పుకోను. అండ్ డెఫినెట్ గా ఒక ప్రొఫెషనల్ గా నేనైతే అట్లా మాట్లాడను యాజ్ అ సైకాలజిస్ట్. సో ఇక్కడ తప్పు అంటే అసలు నేర ప్రవృత్తి ఎందుకు పెరుగుతుందనే మేము చూస్తాం, నేర ప్రవృత్తికి ఆస్కారం ఏంటి అని చూస్తాం. కాబట్టి అదే మన పిల్లలు పెరుగుతున్న పెంపకం ఎలా పెంచుతున్నాం. అండ్ ఇంకొకటి, ఇంట్లో పేరెంట్స్ యొక్క బిహేవియర్, వాళ్ళ యాటిట్యూడ్స్, ఇవన్నీ కూడా పిల్లలు గ్రహిస్తుంటారు. ఇంట్లో అమ్మ నాన్నని ఎలా గౌరవిస్తుంది, నాన్న అమ్మని ఎలా గౌరవిస్తున్నాడు, ఇవి పిల్లలు చూస్తారు. దాన్ని బట్టే వాళ్ళు రేపు పెరుగుతున్న కొద్దీ ఆ ఆపోజిట్ జెండర్ తో వాళ్ళు అట్లా ప్రవర్తించడం అనేది మనము ప్రాథమికంగా చూస్తూ ఉంటాం. మీరు చాలా గౌరవప్రదంగా ఉన్నారు, పిల్లలు అలాగే పెరుగుతారు. మీరు ఎటువంటి ఫీడ్ వాళ్ళకి ఇస్తే, మీరు ఎటువంటి, అంటే ఫీడ్ అంటే నాట్ ఓన్లీ అలికిడే కాదు, వినడమే కాదు, వాళ్ళు చూస్తుంది కూడా వాళ్ళు గ్రహిస్తారు. సో ఇటువంటివన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా మగవాళ్ళు ఒకటేంటంటే నెరేటివ్స్, మళ్ళీ ఇక్కడ నేను చెప్తా నెరేటివ్స్. అబ్బాయి అయితే నీ కష్టం వచ్చినా ఏడవకూడదు, నువ్వు మాట్లాడకూడదు, ఎక్స్ప్రెస్ చేయకూడదు. సో అందుకే మీరు చూస్తే చాలా వరకు కూడా హెల్త్ హజార్డ్స్ మీరు చూస్తే ఎందుకు మగవాళ్లలో సైలెంట్ గా కూడా వాళ్ళలో ఒక ఇష్యూస్ అనేవి మనం చూస్తూ ఉంటాం. అంటే ఎక్కడ వెంట్ అవుట్ చేయడానికి వాళ్ళకి స్పేస్ ప్లేస్ లేకపోతే వాళ్ళ జీవితాలు ఎంత అగమ్య గోచరంగా మారుతాయనే దాని మీద. సో వీటిని హ్యూమన్ యాంగిల్ అనేది ఖచ్చితంగా ఉండాలి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్.
హ్యూమన్ యాంగిల్ ఖచ్చితంగా ఉండాలి. నేనేమంటానంటేనండి, ఎవరు గొప్ప, మీరు గొప్ప నేను గొప్ప అంటే ఎవరు కావాలి మీకు? ఒకరు లేకుండా ఒకళ్ళు ఉంటారా? సో ఇట్ ఈస్ ఇద్దరు కూడా ఆడవాళ్ళు మగవాళ్ళకి ఒక ఈక్వల్ రెస్పెక్ట్ ఉంది సొసైటీలో, వాళ్ళిద్దరికి ఒక ఈక్వల్ భాగస్వామ్యం. మీరు ఇందాక ఇండిపెండెంట్ ఉమెన్ గురించి చాలా చక్కగా వివరించారు. కాకపోతే ఇండిపెండెంట్ ఉమెన్ అనేవాడు కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ, ప్రతి మహిళ సాధికారత సాధించాలి, సమాజంలో పై స్థాయిలో ఉండాలి అని అందరూ కోరుకుంటారు. సబ్జెక్ట్ టు కరెక్షన్, వీఆర్ ఎంపవర్డ్ సొసైటీ. అండ్ నేను అదే అంటాను, అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా మనము ఇంకా ఎంపవర్మెంట్ అనకూడదు. మనం వీఆర్ ఎంపవర్డ్ యాజ్ అ నేషన్. మనం వీఆర్ ఎంపవర్డ్ యాజ్ మగవాళ్ళు, వీర వనితలు, వీరులు పుట్టిన దేశం కాబట్టి అసలు వాళ్ళు ఎలా ప్రవర్తించారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళలాగా మనం ఉండాలి. దే ఆర్ ఆల్రెడీ ఎంపవర్డ్. వాళ్ళు మనకు ఒక మార్గనిర్దేశం చేసేశారు. మార్గదర్శకులుగా వాళ్ళు ఇంతకు ముందు ఉన్నారు చరిత్రలో. రీసెంట్ పాస్ట్ వరకు చూసాం, ఒక 30-40 సంవత్సరాల కిందటి వరకు కూడా మనం చూసాం. ఈ రోజు మళ్ళీ మనం ఎంపవర్మెంట్ అంటే మగవాడిని తిట్టడము ఆడవాళ్ళకి ఎంపవర్మెంట్ కాదు, లేకపోతే ఆడవాళ్ళని హింసించడము మగవాళ్ళకి ఎంపవర్మెంట్ కాదు. సో ఈ రెండిట్లో ఎక్కడ బ్యాలెన్స్? ఎంపవర్మెంట్ లో ఉన్నటువంటి ఫ్రీడమ్ తీసుకొని ఇదే ఇట్లా ఉండడమే, ఇలా చేయడమే, ఇలాంటి బట్టలు వేసుకోవడమే, ఇలాంటి కామెంట్లు చేయడమే, వీటిని మాత్రమే ఎంపవర్మెంట్ అని చూపిస్తున్నారు చాలా మంది. దట్ ఇస్ ఫూలిష్నెస్. అది ఎవరు చెప్పారు? ఎవరు సృష్టించారు? అది సెల్ఫ్ మేడ్. అదంతా పిచ్చి ఫిలాసఫీ. అదంతా దానికి అర్థం లేదు. ఎవరు ఇచ్చారండి? ఎవరు చెప్పారు? ఎక్కడుంది ఇది? బట్టలు, ఇట్లాంటి బట్టలు వేసుకోవడం ఎంపవర్మెంట్ అని ఎవరు చెప్పారండి? హూ టోల్డ్ యూ దట్? ప్రపంచానికి బట్ట కట్టుకోవడం తెలియకపోతే బట్టలు కట్టుకోవడం మనం నేర్పించాం. మనం వివర్ ఆల్రెడీ ఎంపవర్డ్. అలాంటి దాంట్లో మళ్ళీ ఈరోజు బట్టలు ఇప్పుకుంటామంటారేంటి? ప్రపంచానికి నాగరికత తెలియనాడు ఆ రోజే మనం పట్టు వస్త్రాలు నేసాం. పట్టు వస్త్రాలు. కాబట్టి ప్రపంచానికి నాగరికత నేర్పించిన మనము, అనేక శాస్త్రాలలో విఘ్నులమైన మనము, ఏ శాస్త్రమైనా చెప్పండి, అది గణిత శాస్త్రమా, లేకపోతే ఒక సర్జరీయా, లేకపోతే ఏది, యు నేమ్ ఇట్, ఆస్ట్రోఫిజిక్సా, ఆస్ట్రానమీయా, వాట్ ఎవర్. మీరు చెప్పారు ప్రపంచానికి మనం నేర్పించాము బట్టలు కట్టుకోవడం దగ్గర నుంచి అన్ని అని చెప్పేసి. కానీ ఈ వాదన ఎప్పుడైతే ఈ బట్టల గురించి స్టేట్మెంట్ ఏదైతే వచ్చిందో అది వచ్చినప్పుడే గతంలోకి పోతానంటారేంటి, గతంలో దుస్తులు ధరించాలంటారేంటి, అలా అంటే ఇప్పుడు ఈ రైళ్లలో తిరగడం ఎందుకు, ఇంకొకటి చేయడం ఎందుకు, ఈ టెక్నాలజీ ఎందుకు, ఇదంతా వదిలేయండి అని చెప్పి విత్తనవాదం చేసిన వారికి ఏం చెప్తారు? టైమ్స్ మైట్ చేంజ్. ఆ ఫ్యాబ్రిక్ ఎప్పుడు చేంజ్ అవ్వదు. టైమ్స్ ఇమ్మెటీరియల్. మనం యుగాల గురించి మాట్లాడతాం కాబట్టి టైమ్స్ మే చేంజ్. యుగాలు మారినా ధర్మం మారదు, మన సంస్కృతి మారదు, దాని కట్టుబాట్లు మారవు. మన ఒక ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో అది మారదు. అది మారుతుంది అంటే మీరు పతనంలోకి వెళ్ళిపోతున్నారు, పాతాల్లోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఎప్పుడైతే ఏదైనా ఒక దేశ సివిలైజేషన్ బతికుంది అంటే దాని కల్చరల్ రూట్స్ వల్లే. మీరు హిస్టరీలో, చరిత్రలో ఏ దేశం సివిలైజేషన్ అయినా చూడండి, ఈ రోజు ఎన్ని సివిలైజేషన్స్ బతుకున్నాయి ప్రపంచ దేశాలలో, ఎన్ని సివిలైజేషన్స్ బతుకుంది. ఈ రోజు భారతీయ సివిలైజేషన్ అయితే మనం చెప్పుకుంటున్నామో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సివిలైజేషన్. ఓకే, సైంటిఫిక్ గా అంటే ఓవరాల్ గా ఇప్పుడు చెప్పే హిస్టోరియన్స్ అంతా 5000 సంవత్సరాలు అని చెప్తూ ఉంటారు. బట్ దానికి మించి మనకి లక్షల చరిత్ర ఉందని మన పురాణాలు చెప్తూ ఉంటాయి. సరే, కాసేపు అది పక్కన పెడితే ఒక థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ సివిలైజేషన్ ఉన్న భారత్ కి ఈ రోజుకి కూడా ఫ్యాబ్రిక్ కంటిన్యూ అవుతుందంటే బికాస్ ఆఫ్ ఇట్స్ కల్చరల్ లెగసీ. మన కల్చరల్ లెగసీ వల్లే మనం ఇంకా మన ఉనికి ఉంది. దాన్ని మనము